వాళ్ళు ఏ విధంగా ఈ రోజు ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నారు. కిరణ్ ఏంటి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? న్యూ ఇయర్ కా సంక్రాంతికా? సార్ వెరీ సూన్ సార్, వెరీ సూన్. వెరీ సూన్ కాదు, అది ఏమన్నా మూవీయా? కాదు, పీకే గారి సినిమాయా వెరీ సూన్ అనో లేకపోతే ట్రైల్ రైడర్ కన్నా? అది సార్ అది కాదు సార్, అంటే ఎంత కేర్ఫుల్ విషయం లేదు సార్, విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఒక్క నిమిషం, చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర విషయం లేదు కాబట్టి పబ్లిసిటీ. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, అజయ్ గారు ఒక్క నిమిషం, అజయ్ ఒక్క నిమిషం. సార్ ఎందుకు టైం పడతా ఉందంటే చాలా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేవలం డబ్బు మాత్రమే ఉంది ఎలక్షన్ చేయడానికి. ఈసారి డబ్బుతో పాటు అధికారం కూడా ఉంది. ఆయన ఆల్రెడీ 2-3 సార్లు ట్రయల్ చేసుకున్నారు. రాయలసీమలో జరిగిన ఎలక్షన్స్ కి దొంగోట్లు ఎలా వేయించాలి, పక్క రాష్ట్రాల నుంచి దొంగోట్లు సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. 27 లక్షల పైగా దొంగ ఓట్లు ఎట్లా, కొత్త ఓట్లు ఎట్లా చేర్చాలనేది ఫుల్ అవగాహన ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, రౌడీజం చేయగల సత్తా ఉంది కాబట్టి, అటువంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ఏంటి వ్యూహం? ఏంటి ఆర్జీవీ వ్యూహం? ఏమన్నా మీకు ఇబ్బంది కలిగిస్తుందా? సార్ అటర్ ఫ్లాప్ సార్, అది ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్, రిలీజ్ ఫంక్షన్ అటర్ ఫ్లాప్. సినిమా ఎవడు చూస్తున్నాడు సార్? ఆయనే మళ్ళీ టీవీలో వేసుకుని చూస్తున్నాడు సార్. అది ఓకే, చూద్దాం మరి. అదే ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో, వరకు సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు.